వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి న్యూ నాగోల్ అధ్యక్షులు ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెన్సార్ బోర్డు మెంబర్ మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా హాజరై సంఘం సభ్యులతో కలిసి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అన్నప్రసాద వితరణ చేసి పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సంఘం అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున 500 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలకు సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాసవి మాతా జయంతి సందర్భంగా ఏప్రిల్ 26వ తేదీన న్యూ నాగోల్ కాలనీ రోడ్డు నెంబర్ 2లోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు అమ్మవారికి 1,00,000 గాజులతో అర్చన, ఉంజల్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సురేష్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈనాటి అమావాస్య అన్నదాన కార్యక్రమం మరియు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి న్యూ నాగోల్ వారిచే జరపబడుతుంది. మరియు ఈ కార్యక్రమము కొన్ని నెలలుగా మేము నిర్వహిస్తూ ఉన్నాము. మరి నిరాటంకంగా కొన్ని సంవత్సరాల పాటు కూడా తీసుకెళ్లాలని ఉంది. మరి ఇతర మా టీం అంతా కూడా ముందుండి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. మరి ఈనాటి ప్రత్యేకత అంటే మరి సేవా తత్పరుడు పుల్లపల్లి ఉపేందర్ అన్న చాలా సేవా తత్పరుడు, అందరికీ సుపరిచితుడు. అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి అందరికి కూడా ఉత్సాహం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కసారి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుండే మా ఉపేందర్ అన్న మరి మాకు కూడా ఎప్పుడు కూడా తోడ్పడాలని, సపోర్ట్ ఇవ్వాలని, మరి ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు, పిలవగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు ఉపేందర్ అన్న. ఎప్పుడు కూడా మా కార్యక్రమాలు ఇలా పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాలని కోరుతున్నాము. మరియు మా సేవా కార్యక్రమాల్లో ముందుగా అమావాస్య అన్నదానాన్ని ఎంచుకున్నాము. ఎందుకంటే అన్నిటి మిన్న అన్నదానమే మిన్న. అందుకని మొదటి కార్యక్రమం మరి నిరాటంకంగా నిర్వహించాలని అమావాస్య అన్నదాన కార్యక్రమం మరి నెలల నుంచి నేను అధ్యక్షుడు చేపట్టినప్పటి నుంచి కూడా నిర్వహిస్తున్నాము. మరి సంవత్సరాల తరబడి కూడా మా టీం అందరూ కూడా తోడ్పడి మరి ముందుకు సాగించాలని, ఇది కొనసాగాలని కోరుతున్నాను. మా కార్యక్రమాల్లో గోసేవ కూడా ఒకటి నిర్వహిస్తున్నాము. ఎందుకంటే అన్నిటికంటే అన్నదానం ఒకటి, గోసేవ విద్యాదానం ముఖ్యమైనది. ఇప్పుడైతే గోసేవ చాలా ముఖ్యమైనది. మరి 2 నెలల నుంచి కూడా మేము గోసేవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి అందరు తోడ్పాటుతో అది నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి కూడా అందరు సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. మరియు విద్యాదానం కూడా మా ప్రమాణ స్వీకారం చేపట్టిన నాడే స్టూడెంట్కు మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చి విద్యాదానం దాంట్లో భాగంగా అది ఆరంభించడం జరిగింది. మరి నోట్ బుక్స్ పంపిణీ చేయడము, మరియు స్టేషనరీ, డ్రెస్లు, విద్యార్థులకు కావాల్సిన గవర్నమెంట్ బుక్స్లో కానీ, స్టూడెంట్స్ కానీ ఏవైతే అవసరం ఉన్నాయో అది కనుక్కొని మాకు తోచిన విధంగా మేము సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాము. మరి ఇంకొకటి కూడా చెప్పదలుచుకునే సందర్భంగా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించగలుగుతాము. బ్లడ్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, మరియు పూర్ స్లమ్స్ కానీ, పూర్ పీపుల్ కానీ వాళ్ళకి ఏదైతే పాపం వైద్య సహకారాలు తీసుకోలేరో వాళ్ళకంతా కూడా డాక్టర్స్ కన్సల్ట్ చేసి ఫ్రీ క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకు కూడా వైద్య సహకారాలు అందించాలని మేము నిర్ణయించాము. దానికి మా కార్యవర్గం అంతా కూడా తోడ్పడి చురుగ్గా ఉత్సాహంగా పాల్గొని ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేశాము. ముందు కూడా చేయాలని కోరుతున్నాము. శ్రీ ఆర్యవైశ్య వాసవి సేవా సమితి వారు అమ్మవారి జయంత్యోత్సవ సందర్భంగా న్యూ నాగోల్లో వినూత్నంగా మరియు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. నాగమల్ల శ్రవణ్ గారి అధ్యక్షతన, ఎర్రమల్ల శ్రవణ్ గారి అధ్యక్షతన 1,00,000 గాజులతోటి అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉంజల్ సేవ అంటే పల్లకి సేవ, అదేవిధంగా 56 కిలోమీటర్ల అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని గత సంవత్సరాల నుంచి వాసవి కనకవశ దేవాలయం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా న్యూ నాగోల్ శ్రీ ఆర్యవైశ్య వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి ఎక్కడైనా ఆర్యవైశ్యులు కానీ, ఇతర భక్తులు కానీ ఈ పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఉపపాత్రులై మంచి ఆశీస్సులు పొందాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతోటి మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.